హాయ్ అండి. రేపు మా అమ్మాయి పుట్టినరోజు 22వ తారీఖున. రేపు పుట్టినరోజుకి 3 సంవత్సరాలండి మా అమ్మాయి నా దగ్గర లేకుండా ఉండటం, పుట్టినరోజులు జరుపుకోవటం. ఈ 3 సంవత్సరాల నుండి వాళ్ళకి తల్లి తండ్రి అవసరం లేదు. ఎందుకంటే మేము డబ్బు సంపాదించలేదని చెప్పి మా దగ్గర ఏసీలు, డబుల్ కట్ మంచాలు అవన్నీ లేవని చెప్పి, మేము అవసరం లేదని చెప్పి, వాళ్ళ తాతయ్య వాళ్ళకి ఆస్తుంది, వాళ్ళకి ఏసీలు అన్నీ ఉండయని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. పిల్లోడు కూడా మేము అవసరం లేదంట వాళ్ళకి. అయినా కూడా వాళ్ళు మా దగ్గర లేకపోయినా సరే నేను ఆ శివయ్య తండ్రిని ఎప్పుడూ కోరుకుంటానే ఉంటాను, నా పిల్లలు చల్లగా ఉండాలనని. నా పిల్ల నా దగ్గర లేకుండా పుట్టినరోజు జరుపుకుంటుందేనని కొంచెం బాధగా ఉంది. కానీ ఆ పిల్ల నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆ పిల్లకి నేను ఆస్తి అయితే ఇవ్వలేనేమో కానీ బాగుపడమనే చెప్తాను. నా పిల్లని నా దగ్గర లేకుండా చేసిన ప్రతి ఒక్కళ్ళకి మాత్రం నేను రుణం బాగా తీర్చుకోకుండా ఉండను. ఇవాళ విర్రవీగుతున్నారు అందరూ. మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న, అసలు వాళ్ళని అత్త మామ అని అంటానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. మా ఆయన వాళ్ళ అమ్మ నాన్న నా ఊసు లేకుండా చేయటానికి వాళ్ళ చిన్న కోడల దగ్గరికి తీసుకెళ్ళి హైదరాబాదులో అవన్నీ తిప్పటాలు, పిల్లకి నచ్చిన తిండి పెడతాను, వాళ్ళ వైపు తిప్పేసుకున్నారు పిల్లల్ని. మా పిల్లలు ఏంటంటే ఎవరేది చెప్తే అది వింటూ ఉంటారు. వాళ్ళకి ఏజ్ అంటూ పెరుగుతుంది కానీ మైండ్ పెరగలేదు. ఎవరు ఏది చెప్తే అది నమ్మేయటము, ఎవరు స్టైల్గా కానొస్తే వాళ్ళ దగ్గర ఉండిపోయి వీళ్ళ దగ్గర ఉంటే స్టైల్గా ఉంటాం కావాలా, స్టైల్గా జీవిస్తాం కావాలా అని అనుకొని బతికేస్తున్నారు. కానీ తల్లి తండ్రి విలువ తెలియట్లేదు వాళ్ళకు కూడా. 3 సంవత్సరాలు బట్టి మరి తల్లి అన్న మాట లేకుండా మరి ఆ రకంగా ఎట్టుంటున్నారో వాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు. దేవుడు అనేవాడు ఉంటే ఎప్పటికైనా నా పిల్లలు నా దగ్గరకు వస్తారని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నాను, రేపొద్దున మా అమ్మాయి పుట్టినరోజు విషెస్ చేయండి.